నమస్తే జిల్లావాణి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్థానిక ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చిన వైఎస్ జగన్. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా తాడేపల్లి పార్టీ క్యాంపు కార్యాలయంలో శ్రేణులకు దిశానిర్దేశం నిర్దేశించిన అధినేత. నియోజకవర్గం ఆ పరిధిలో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిన ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న ఎమ్మెల్యే పంచకర్ల. పెందుర్తి జీవీఎంసీ 88వ వార్డు నరవ గ్రామంలో నూతనంగా నిర్మించిన రోడ్డు కాలువల నిర్మాణాలను ప్రారంభించిన రమేష్ బాబు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో శాంతియుత వాతావరణానికై పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించిన పోలీసులు. కంచకచర్ల మండలంలో రూరల్ సీఐ నాయుడు ఆధ్వర్యంలో పల్లె నిద్రలో పాల్గొన్న పోలీసు సిబ్బంది. నక్కపల్లి మండలంలో జరిగిన వాటర్ ట్యాంక్ స్లాబ్ కూలిన ఘటన పూర్తిగా అధికారుల వైఫల్యమేనన్న వైసీపీ నేతలు. కాంట్రాక్టర్ ఎవరో తెలియదు అని టీడీపీ నాయకులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్న వీసం రామకృష్ణ. స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా గనక జరిగితే కూటమికి వ్యతిరేకంగా ప్రజలు స్పష్టమైన తీర్పిస్తారని ఆయన అన్నారు. మంగళవారం వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలతో భేటీ అయిన వైఎస్ జగన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవి కేవలం గెలుపోటములకు సంబంధించిన ఎన్నికలు కావు అని, మన కార్యకర్తల కోసం నిలబడాల్సిన ఎన్నికలు స్వేచ్ఛగా జరిగితే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనం ఓటేస్తారు. అందుకే చంద్రబాబు ఎన్నికలను నిష్పక్షపాతంగా జరగనివ్వరు. స్థానిక ఎన్నికలను నేతలు ఆషామాషిగా తీసుకోవద్దు. బలమైన అభ్యర్థులను నిలబడదాం. గతంలో ఎంపీటీసీ, మున్సిపాలిటీ, జడ్పీ చైర్మన్, మేయర్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, దౌర్జన్యాలు, ప్రలోభాలు చూశాం. అధికార పార్టీ ఎన్ని దౌర్జన్యాలు చేసినా నాయకుడు తనతోనే ఉంటారనే భరోసా ప్రతి కార్యకర్తకు కలగాలి. ఇప్పుడు కార్యకర్తకు అండగా నిలబడితేనే రేపు సాధారణ ఎన్నికల్లో అతడు రెట్టించిన ఉత్సాహంతో పార్టీ కోసం పనిచేస్తాడని వైఎస్ జగన్ అన్నారు. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ 88వ వార్డు నరవ గ్రామంలో జీవీఎంసీ నిధులు ₹1 కోటి నిర్మించిన రోడ్డు, కాలువలు నిర్మాణ పనులను ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మంగళవారం ఉదయం ప్రారంభించారు. అలాగే పారిశుద్ధ్య కోసం మంజూరు చేసిన వాహనాలను కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2 కాలంలో ఒక నరవ గ్రామంలో ₹1 కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి చేశామని, మరో ₹2 కోట్ల నిధులు మంజూరుకు హామీ ఇచ్చారని, త్వరలోనే ఆ నిధులు కూడా మంజూరు అవుతాయని ప్రకటించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు నాటికి మరిన్ని నిధులతో నరవ గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు కూటమి నాయకులు అభిప్రాయ భేదాలకు తావివరాదని, అలా ఎవరైనా కూటమి ధర్మాన్ని ధిక్కరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జనసేన పార్టీ నాయకులు తప్పు చేస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానని, అదే నిబంధన ఇతర పక్షాలు కూడా వర్తిస్తుందని ఎమ్మెల్యే రమేష్ బాబు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి జోనల్ కమిషనర్ శంకర్రావు, జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారులు దిలీప్, లంక ప్రవీణ్ కుమార్, మాజీ కార్పొరేటర్ మల్లి ముత్యాల, సీనియర్ ఇందల రమణ, శ్రీకాంత్, ఏఎంసీ డైరెక్టర్లు గల్లా శ్రీనివాసరావు, స్థానిక నాయకులు ఇల్లపు శ్రీనివాస, గవర సత్యబాబు, నందవరపు అప్పలరాజు, కోన మోహన్ కుమార్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నరవలో 88వ వార్డులో మనం ₹1 కోటితో అభివృద్ధి కార్యక్రమాలకి ఓపెనింగ్ చేసుకున్నాం. మనస్ఫూర్తిగా అందరికీ అభినందనలు. ఈ కార్యక్రమంలో ఫస్ట్ నుంచి వార్డు అభివృద్ధికి కృషి చేస్తున్న మాజీ కార్పొరేటర్ కానీ, మా వార్డు అధ్యక్షులు కానీ, సీనియర్ నాయకులు కానీ, అలాగే ఫస్ట్ నుంచి అభివృద్ధి విషయంలో నాతో మాట్లాడుతున్న మన మాధవరావు గారి కుటుంబం శివ కానీ, వాళ్ళ మదర్ కానీ, ఇతర పెద్దలందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మరి ఇవే కాదు ఇంకా మనం చేసుకోవాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. నిన్నే కమిషనర్తో సుదీర్ఘంగా కూర్చుని కూడా నిన్న కూడా కొన్ని వర్కులు ఇవ్వడం జరిగింది. 20 రోజుల లోపు ఈ మనకున్న 10 వార్డులకి కలిపి దగ్గర 100 కోట్ల పైనే ఇస్తానని కూడా మంత్రి గారు మాట ఇచ్చారు. అవన్నీ కూడా టెండర్ ఎలక్షన్ లోపే వెళ్ళాలని కూడా మేము కోరాం. మరి దాంతోపాటు అభివృద్ధి, సంక్షేమం ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం. తప్పకుండా అన్నీ నెరవేరుస్తాం. అలాగే శానిటేషన్ విషయంలో కూడా రాజీ పడకుండా 10 శానిటేషన్ వెహికల్స్ని కూడా ఇప్పుడు ఓపెన్ చేసుకున్నాం. ఒక్క 88వ వార్డుకి నరవ ప్రాంతానికి 7 వెహికల్స్ వచ్చాయంటే శానిటేషన్ పట్ల కూడా మాకున్న శ్రద్ధ, మాకున్న కమిట్మెంటు ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నాను. ఈ వేదిక ద్వారా ఇంకోటి కూడా కోరుతా ఉన్నాను. ఈ ఏరియాలో పార్టీల మిత్రపక్షం అయిన
మా వాళ్ళలోనే కొన్ని భేదాభిప్రాయాలు ఉంటున్నాయి. నిన్ననే నేను మా వాళ్ళతో మీటింగ్ పెట్టి నేను తీవ్రంగా హెచ్చరించాను. మళ్ళీ ఇంకోసారి మిత్రపక్షాన్ని కానీ బహిరంగంగా ఎవరైనా మాట్లాడితే పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. అది మా పార్టీకి ఒక్కదానికే వర్తించదు, అన్ని పార్టీలకి వర్తిస్తుంది. నిన్ననే చెప్పినప్పటికీ కూడా ఇవాళ ఇక్కడ నలుగురిలో అడగటం అనేది అది చాలా ఆక్షేపణీయం. నేను ఒకటే కోరుతా ఉన్నాను, అక్కడ పైన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉంటేనే ఎలక్షన్లు జరిగిపోవు, మనందరం కూడా కలిసి ఉండాలని పదే పదే చెబుతున్నప్పటికీ కూడా ఆ గీత దాటితే ఎవరన్నా కూడా నేనైతే యాక్షన్ తీసుకుంటా. గండి బాబ్జీ గారికి కూడా చెప్తాను, రోడ్డు మీద మాట్లాడి రోడ్ల మీద ప్రశ్నిస్తే అది మిత్రపక్షం అవ్వదు, ఆయన కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. నందిగామ పోలీసుల ఆధ్వర్యంలో నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి, డ్రగ్స్ మరియు ఇతర మాదక ద్రవ్యాల వినియోగం, విక్రయాలకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈగల్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ రూరల్ డీసీపీ బి లక్ష్మీనారాయణ హాజరై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా డీసీపీ బి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేయడమే కాకుండా కుటుంబ వ్యవస్థను, సామాజిక శాంతి భద్రతలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని తెలిపారు. ముఖ్యంగా యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై నిరంతరం దృష్టి సారించాలని సూచించారు. ఈ సందర్భంగా డీసీపీ బి లక్ష్మీనారాయణ ప్రజలకు ప్రత్యేకంగా ఓపెన్ ఛాలెంజ్ ప్రకటిస్తూ డ్రగ్స్ వినియోగించే వారి గురించి సమాచారం అందించిన వారికి 1,500 రూపాయల నగదు బహుమతి, అలాగే డ్రగ్స్ మాదక ద్రవ్యాలను విక్రయించే వారి గురించి సమాచారం అందించిన వారికి 5,000 నగదు బహుమతి అందించబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నందిగామ టౌన్ ఎస్ఐ కె సూర్యవంశీ, నందిగామ పోలీస్ స్టేషన్ సిబ్బంది, నందిగామ ప్రజలు మరియు తదితరులు పాల్గొన్నారు. గంజాయి యొక్క సేవించి వారికి సమాచారం ఇస్తే కనుక వాళ్ళకి 1,500 రూపాయలు, అదేవిధంగా గంజాయి సప్లై చేసే వారి యొక్క సమాచారం ఇస్తే కనుక వారికి 5,000 రూపాయలు క్యాష్ బహుమతి ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రజలందరికీ చేరవేసి ఖచ్చితంగా దీన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు, మన పోలీసుకు సమాచారం ఇప్పించేసి మన ప్రాంతాల్లో గంజాయి రహిత ప్రాంతంగా తీర్చిదిద్దడానికి ప్రజలకే అవకాశం ఇస్తున్నాము. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో ఏదైతే ఉన్నారో ఎవరైతే సమాచారం ఇస్తారో వారి యొక్క గోప్యతను ఎటువంటి ఇబ్బంది లేకుండా సీక్రెట్గా ఉంచడం జరుగుతుంది. క్యాష్ బహుమతి కొట్టండి, సమాచారం అందించండి. దీన్ని సమూలంగా నిర్మించడానికి ముఖ్యంగా ఈ రోజుల్లో కొంతమంది మందులైన కూడా బ్లేడ్ బ్యాచ్ అని, గంజాయి బ్యాచ్ అని ఊరికే ఊతపదంగా వాడుతున్నారు. మీరు ఊతపదంగా వాడడం కాదు, ఛాలెంజ్ ఇస్తున్నాము. ఈగర్ ఛాలెంజ్ ద్వారా మీరు సమాచారం ఇవ్వండి, క్యాష్ ప్రైజ్ కొట్టండి. సమాజంలో గంజాయి రహిత సమాజం నిర్మించడానికి మీరు కూడా పాత్రలు కావాలని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని వినూత్నంగా ప్రారంభించడం జరిగింది. కాబట్టి ధన్యవాదాలు. అందరికీ కూడా మేము టెస్టులు కండక్ట్ చేయడం జరిగింది. పాజిటివ్ వచ్చిన వాళ్ళను డిఅడిక్షన్ సెంటర్లకు పంపించేసి వాళ్ళని మామూలు మనుషులుగా తయారు చేయడానికి మా వంతు ప్రయత్నం చేసి మరిగి రీటెస్టులు చేస్తే అందులో 80% మెంబర్స్కి కూడా నెగిటివ్ వచ్చింది. ఒకవేళ అదే సప్లై చేసేవారు ఉంటే కనుక వాళ్ళందరి మీద కేసులు కట్టి జైలు పంపించడం జరిగింది. ఇంకా ఏమన్నా ఉంటే కనుక ప్రజలకే ఆ అవకాశం ఇస్తున్నాము. ఖచ్చితంగా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీ గోప్యతకు ఇబ్బంది లేకుండా మేము సమూలంగా నిర్మూలించడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఎల్లప్పుడూ ముందుంటారని తెలియజేస్తున్నాం. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని బోదిగల్లం ఆర్ఆర్ కాలనీలో జరిగిన వాటర్ ట్యాంక్ స్లాబ్ కూలిన ఘటనలో 100% అధికారుల నిర్లక్ష్యం, పూర్తి స్థాయిలో అవినీతిమయంలో పని జరగడం వల్లనే స్లాబ్ కూలిపై 2 కార్మికులు తీవ్ర గాయాలయ్యారని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ అన్నారు. ఈ మేరకు మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ దాదాపుగా 2 లక్షల సామర్థ్యంతో నిర్మిస్తున్న ట్యాంకుకు స్లాబ్ వేసే సమయంలో DEAE అస్సలు పట్టించుకోలేదని, అసలు ఇంతటి భారీ స్థాయిలో నిర్మాణం జరుగుతున్నా పనిచేసే కాంట్రాక్టర్ ఎవరో తెలియదని టీడీపీ నాయకులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నియోజకవర్గంలో ఎక్కడ అవినీతితో పనులు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుందని అన్నారు. నక్కపల్లి మండలంలో పెదబోదిగలం గ్రామంలో నిర్వాసితుల ఆర్ఆర్ కాలనీలో మొన్న సాయంత్రం వాటర్ ట్యాంకు స్లాబ్ కూలిపోయింది. అక్కడ నాణ్యత లోపించింది. 2 లక్షల లీటర్ల వాటర్ ట్యాంకు నిర్మాణం అంటే క్యూసీ పర్యవేక్షణ కానీ, అలాగే AETE పర్యవేక్షణ కానీ అక్కడ పొరపడ్డది. నాసిరకం కలప వాడారు, పుచ్చిపోరు కలప. నిన్న కొంతమంది తెలుగుదేశం నాయకులు ఏదో మాట్లాడుతున్నారు, ప్రభుత్వానికి ఆపాదించకూడదని.
తెలుగుదేశం నాయకులు ఆ రోజు అక్కడ ఆ స్లాబ్ కూలిపోయిన పరిసర ప్రాంతాల్లో కూడా ఆ మాట్లాడిన నాయకులు ఎవరూ లేరు. అక్కడ ఉంటే అక్కడ పరిస్థితి కూడా అంతా తెలుసును. అంతా 2 లక్షల లీటర్ల వాటర్ ట్యాంక్ నిర్మాణం చేసేటప్పుడు క్లాస్ 1 కాంట్రాక్టర్ ఉండాలి. క్లాస్ 1 కాంట్రాక్టర్ సర్టిఫికెట్లు ఎవరిచ్చారు? అలాగే ఇసుక, పిక్క, సిమెంటు ఇంజనీరింగ్ కాలేజీ ల్యాబ్లో పరిశీలించారా? క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు ఉన్నారా? అసలు వాళ్ళు ఎవరైనా ఉన్నారు పర్యవేక్షణకి? ఈ డీఈలు కూడా ఎక్కడో 4 జిల్లాల అవతల గజపతి నగరంలో పనిచేసే డీఈలు ఏమో ఇన్ఛార్జిగా ఉన్నారు. ఎక్కడ పర్యవేక్షణ చేస్తారు? ఇది ముమ్మాటికి అవినీతి జరిగింది. ఆ అవినీతి జరగడం వల్లే ఎవరో పట్టించుకోలేదు. డీఈలు కానీ ఏఈలు కానీ దగ్గరుండి స్లాబ్ వేయించాలి. దాని గురించి మాట్లాడుకోకుండా వాళ్ళు ఏదో ఎక్కడో జరిగిన వాటి గురించి ఎవరు మాట్లాడుతున్నారు? పిల్లి పాలు తాగేటప్పుడు కళ్ళు మూసుకుంటుంది. కళ్ళు మూసుకోవడం వల్ల నన్ను ఎవరో చూడలేదు అనుకుంటుంది. కానీ తెలుగుదేశం నాయకులు ఏం చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు. పోలవరం కాలం మట్టి, ఈ మట్టి తీసుకెళ్లి కింద పోసి మళ్ళీ ఆ మట్టి తీసి గొడ్ల మీద వేస్తూ ఉన్నారు. అసలు అది ఎక్కడైనా జరిగే విషయమేనా? పోలవరం కాలం మట్టి ఇప్పుడు ఎన్ని క్యూబిక్ మీటర్లు ఉంది? ఆ ఎన్ని క్యూబిక్ మీటర్లు తీశారు? అది ఎంక్వైరీ చేయండి. ఎవరు రైల్వే కాంట్రాక్టర్కి గుడిచెల గ్రామంలో చెరువు తవ్వుకున్నారు, అక్కడ ఎంత అవినీతి జరిగిందో నాయకులు తెలియదా? అలాగే కాంట్రాక్టర్ బెదిరించడం, ఆ కాంట్రాక్టర్ వీళ్ళతో మాట్లాడుకోవడం ప్రజలు ఆ ఏరియా మెలగ్రామం ప్రజలకు తెలియదా? గుళ్ళుపాడు ప్రజలకు తెలియదా? మేము నిజాయితీ పరులు, వైఎస్ఆర్ ప్రతిదానికి మేము ప్రశ్నించే హక్కు మాకుంది, ప్రతిపక్షంలో ఉన్నాము, మేము మాట్లాడతాము, నేను చేసే ప్రతి అవినీతి పని గురించి మేము మాట్లాడతాము. నా కాంట్రాక్ట్లు ఎవరో తెలియదు. ప్రభుత్వ అధికారులు కాంట్రాక్ట్ తెలియదా? మరి కాంట్రాక్టులు మీ నాయకులు పుట్టినరోజు చేసుకున్నప్పుడు కలిసారు, ఆ రోజు తెలీదా? అలాగే స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ తెలీదా? తెలియకపోతే మీ నాయకులందరూ ఎలా పనిచేస్తున్నారు? అలాగే ఎస్ఆర్ఆర్ కాంట్రాక్ట్ తెలీదా? తెలియకపోతే మీ బంధువులు ఎలా ఉద్యోగాలు చేస్తున్నారు? అక్కడ కాంట్రాక్ట్ తెలీదా? వీళ్ళందరూ మీ పుట్టినరోజులకి కార్యక్రమాలు కూడా మీ దగ్గరికి ఇచ్చేసిన వాళ్ళే, మిమ్మల్ని కలిసిన వాళ్ళే. ఎవరికి తెలియదని ఏదో మనం మాట్లాడటం కాదు, మాటికి వైఎస్ఆర్ వాళ్ళు మాట్లాడటం. మీకు దమ్ముంటే రండి. మండలంలో చెరువులు, కొండలు, అలాగే ప్రభుత్వ భూముల్లోని పోలవరం మట్టి ఎవరెవరు అమ్ముకున్నారో, ఏంటంటే చేసుకున్నారో ఒక ఎంక్వైరీ చేయండి. మీ ప్రభుత్వం ఉంది, ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీలో ఎవరు దోషులైతే శిక్షణ. మేము తప్పు మాట్లాడితే మేము మిమ్మల్ని భవిష్యత్తులో ఎప్పుడు మేము మీ జోలికి రాము. తప్పు జరిగి ఉంటే మాకు క్షమాపణ చెప్పండి. మీరు క్షమాపణ చెప్పాలి. ఈ మండలంలో జరిగే అన్నీ మాకు తెలుసు. ప్రతి విషయంలో మేము వ్యతిరేకిస్తాం, మిమ్మల్ని ప్రశ్నిస్తాం. ప్రశ్నించడానికే ప్రతిపక్ష పార్టీ అంటేని. స్థానిక ఎన్నికల గురించి మాట్లాడుతారు. మీకు దమ్ముంటే ఈ రోజు ఎలక్షన్ పెట్టా మేము రెడీగా ఉన్నాం. నక్కపల్లి మండలంలోని ఏ ఎన్నికలకైనా మేము రెడీగా ఉన్నాం. మీకు దమ్ముంటే రండి, ప్రజాక్షేత్రంలో తీర్చుకుందాం. ఎవరు ప్రజలకి న్యాయం చేయగలరు, ప్రజలు ఎవరిని న్యాయం చేస్తారో వెళ్ళిపోవడం ప్రజలే నిర్ణయిస్తారు. మీరేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద మాట్లాడితే మాటికి మాట్లాడడం సందర్భం కాదు. మనం తీర్చుకుందాం, ఇబ్బంది ఏమి లేదు. మళ్ళీ మీరు ఏ ఎంక్వైరీ చేసినా మేము ఎంక్వైరీలో కూడా మేము కూడా వస్తాం. రండి, వెళ్దాం, మండలం అంతా తిరుగుదాం. అవినీతి జరిగిందంటే మేము ఆ రోజుతో మిమ్మల్ని మీ జోలు కూడా రాము. జరిగితే మీరు ఏం చేస్తారు ఆలోచించుకొని మాట్లాడాలని కోరుతున్నాం. ఇప్పుడు వాటర్ ట్యాంక్ విషయంలోనే కాంట్రాక్టర్ ఏ చర్య తీసుకున్నారు? ఆ కాంట్రాక్ట్ లైసెన్స్ రద్దు చేశారా? ఆ డీజిల్ మీరే అన్నారు పెట్టుబడి బిల్లు నీరు చిమ్మితే
డీజీని ఏఈని ట్రాన్స్ఫర్ చేశారని మరి ఈ రోజు 3 రోజులు అవుతుంది. ఏ డీజీని ట్రాన్స్ఫర్ చేశారు, ఏ ఏఈని ట్రాన్స్ఫర్ చేశారు, ఏ కాంట్రాక్టర్ని చర్య తీసుకున్నారు, ఏ కాంట్రాక్ట్ లైసెన్స్ రద్దు చేశారు, ప్రజలకు తెలియజేయాలి. మళ్ళీ ఒకసారి ఇలాంటి నక్కబల్లి మండలంలో ఇలాంటి నాణ్యత పాటించండి ఈ ప్రభుత్వ బిల్డింగ్లోని, అంతే తప్ప మీరు ఎలాంటివి చేస్తే మేము చూస్తూ ఊరుకోమని తెలియజేస్తున్నాం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడంతో పాటు ప్రజల మధ్య సోదరభావం ఐకమత్యం కొనసాగించేందుకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు కంచికచర్ల పోలీసుల ఆధ్వర్యంలో గొట్టుముక్కల గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. కంచికచర్ల పోలీసుల కార్యక్రమంలో భాగంగా నందిగామ రూరల్ సిఐ వైవిఎల్ నాయుడు పోలీసు సిబ్బందితో కలిసి గొట్టుముక్కల గ్రామంలో పర్యటించి గ్రామ ప్రజలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రజలందరూ పరస్పర సహకారంతో ప్రశాంత వాతావరణంతో ఎన్నికల ప్రక్రియను నిర్వహించేందుకు పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలను ప్రజలకు వివరించారు. ఎన్నికల సందర్భంగా ప్రత్యర్థి వర్గాల మధ్య మాటామాట పెంచుకోవడం, గొడవలకు దిగడం, దాడులు చేయడం, బెదిరింపులకు పాల్పడడం, సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టే పోస్టులు పెట్టడం వంటి చర్యలకు ఎవరూ పాల్పడరాదని హెచ్చరించారు. అలాంటి చర్యల వల్ల గ్రామంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ముఖ్యంగా గుట్టుముక్కల గ్రామ పెద్దలు ప్రజలందరూ కూడా పోలీస్ స్టేషన్ తరఫున అకౌంట్ హోల్డర్ ఏమో తెలుగులోనే ఉంటాడు, రీటైల్ మీడియాలో ఉంటాడు. అలాగా మనం డబ్బులు వేస్ట్ చేసుకున్న వాళ్ళమే. సైబర్ గేమ్ జరిగిన తర్వాత రికవరీ చాలా కష్టం. ఎందుకంటే ఇంట్లో దొంగతనం అయితే దొంగోడు బంగారం తీసుకెళ్ళి తాకట్టు పెడతారు, నెలకు 2 నెలలు పట్టుకుంటా అది తీసుకోవాలి. ఇది ఈజీ కాదు, ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం రీసెంట్గా కొత్త ట్రెండ్ ఏంటంటే మీ అబ్బాయి ఎయిర్పోర్ట్ లో వస్తుంటే ఆపేసాం, అప్లై ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత వాళ్ళకి అందరూ ఫోన్ నెంబర్ అకౌంట్ నెంబర్ ట్రాన్సాక్షన్ ఉంటాం. ఆ ట్రాన్సాక్షన్ సాగితే 2,50,000 హోల్డ్ చేయాలంట, ఆపేస్తాం. మిగతా ఉన్నప్పటికే వాళ్ళు ఏం చేస్తాం, పడగానే చెప్పండి అకౌంట్ మార్చేస్తాం. 2,50,000 ఆపగలిగారు. అంటే మామూలుగా మనం తీసుకెళ్తే ఏం చేస్తాం, అప్లై చేసి మొత్తాన్ని పట్టుకుంటాం. దొంగతనం జరిగింది, అట్లా చేస్తాం, ఏదో పట్టుకున్నాం. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ అధినేత చొక్కాకుల వెంకటరావు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమితులైన సందర్భంగా పార్టీ శ్రేణులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, రాష్ట్ర మీడియా ప్యానలిస్టు ఇర్లి శ్రీరామూర్తి, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు సెరగడం శంకర్రావు, మండల అధ్యక్షులు గొంపా నరసింహరావు పాల్గొన్నారు. వెంకట్రావు ఆయన సోదరుడు చొక్కాకుల గోవింద్ పార్టీ బలోపేతానికి చేసిన సేవలు అభినందనీయమని నాయకులు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆయనకు మరిన్ని కీలక బాధ్యతలు అప్పగించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా అవకాశం కల్పించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు వివిఎన్ మాధవ్, జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, ఇర్లి శ్రీరామూర్తికి వెంకట్రావు కృతజ్ఞతలు తెలిపారు. అంతకాపల్లి నుంచి బీజేపీ కూటమి శ్రేణులు బైక్ ర్యాలీగా తరలివచ్చారు. అనంతరం పలువురు నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరగా వారికి కండవాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గొర్లి రామానాయుడు, ఎస్సీ మోర్చా అధ్యక్షులు జి సామ్రాట్ కుమార్, మండల ఇన్ఛార్జ్ దిన్ ధనలక్ష్మి, ఎంపీటీసీ చొక్కాకుల గోవింద్, ఎం స్వామి చక్రవర్తి, పి అప్పారావు, గోర్లి దేముడు బాబు, బి నరసింహమూర్తి, బి దేముడు బాబు, కె దేముడు, రెడ్డి రామునాయుడు, కె మాలతి, ఎల్ వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నన్ను నియమించినందుకు మొట్టమొదటగా మా రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు శ్రీ పివిఎన్ మాధవ్ గారికి, అలాగే మా అనకాపల్లి పార్లమెంటు సభ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ సిఎం రమేష్ గారికి, అలాగే మా అనకాపల్లి జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు శ్రీ ద్వారపురెడ్డి పరమేశ్వరరావు గారికి, అలాగే మా భారతీయ జనతా పార్టీ స్టేట్ మీడియా ప్యానలిస్ట్ అయినటువంటి గురువర్యులు పెద్దలు శ్రీ ఈర్లి శ్రీరామూర్తి గారికి మొట్టమొదటిగా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, పదవి ఇచ్చారంటే ఆ పదవిని నేను అలంకరణగా భావించలేదు.
ఒక బాధ్యతగా భావిస్తా ఉన్నాను. ఎందుకంటే నాపై ఇక బాధ్యత పెట్టారు అన్న విధంగా నేను ఈరోజు ఫీల్ అవుతా ఉన్నాను. తప్పనిసరిగా నాపై మా పెద్దలు, మా పార్టీ పెద్దలు ఏదైతే నమ్మకంతో ఈ పదవినిచ్చారో ఆ పదవికి తప్పనిసరిగా వన్నె తెచ్చే విధంగా, ఆ పదవికి ఈ పెందుర్తి నియోజకవర్గంలో అన్ని విధాలుగా భారతీయ జనతా పార్టీని మా సోదరులు గొర్రెల రావునాయుడు గారు, అలాగే సెరగడం శంకర్రావు గారు, అలాగే పుట్టువాడు సామ్రాట్ కుమార్ గారు, అలాగే మా అధ్యక్షులు గొంప నరసింహరావు గారు, వీరి సహాయ సహకారాలతో పార్టీని ముందుకు నడిపించే బాధ్యతగా నేను భావించి తప్పనిసరిగా అహర్నిశలు భారతీయ జనతా పార్టీని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లటానికి నా శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తానని, ఏదైతే ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు, అలాగే నితిన్ నబీన్ గారు ఏదైతే మా జాతీయ అధ్యక్షులు వారు ఎటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారో మనందరికీ, దేశ ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఆ కార్యక్రమాలు మా ప్రియతమ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి వర్యులు ఆయన పేదవారికి చేసినటువంటి కార్యక్రమాలన్నిటి కూడా మరి సమాజంలోకి తీసుకెళ్లి, ప్రతి పల్లెలకే తీసుకెళ్లి ఈ భారతీయ జనతా పార్టీని అన్ని విధాలుగా ముందుకు నడిపించడానికి, ముందుకు తీసుకువెళ్ళటానికి నాకు శక్తి వంచన లేకుండా, నేను శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మా పెద్దలకు మాటిస్తూ, మరి ఇంత చక్కగా మా మండల సబ్బవరం మండల ఏదైతే టీం ఉందో ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు, అలాగే మా గ్రామ ప్రజలందరికీ కూడా, మా గ్రామంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు గొంప పెంటారావు గారు, వారు మా సీనియర్ నాయకులు యాక్చువల్లీ మా ఊర్లో, వారికి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటామని. ఈరోజు భారతీయ జనతా పార్టీ సబ్బవరం మండల శాఖ ఆధ్వర్యంలో నూతనంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమించబడినటువంటి శ్రీ చొక్కగల్ వెంకట్రావు గారికి అభినందన సభ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క అభినందన సభలో మండలంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సాధారణ కార్యకర్త దగ్గర నుంచి అన్ని బాధ్యతల్లో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఈ యొక్క సభలో పాల్గొన్నారు. అందరూ కూడా చొక్కాకుల వెంకటరావు గారిని అభినందించడానికి ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీలో సుమారు ఒక 15-20 మంది నూతనంగా భారతీయ జనతా పార్టీలో చేరారు. వారందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మరి చొక్కాకుల వెంకటరావు గారు ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్లాలని, ఈ సబ్బవరం మండలంలో పెందుర్తి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీని ఒక తిరుగులేని శక్తిగా ఈ చొక్కాకుల వెంకటరావు గారి నాయకత్వంలో, అదేవిధంగా ఇక్కడ మన యొక్క భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు ఉన్నారు, అదేవిధంగా ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు, ఒకే మండలం నుంచి ఈ 2 మోర్చాల అధ్యక్షులు అనకాపల్లి జిల్లా నుంచి ఉన్నారు. వారు ఇద్దరి యొక్క సహకారం, అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సబ్బవరం మండల అధ్యక్షులు, అలాగే మిగిలిన బాధ్యతలో ఉన్నటువంటి నాయకులందరూ కలిసికట్టుగా పనిచేసి చొక్కాకుల గారి నాయకత్వంలో పెందుర్తి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీని ఒక బలీయమైన శక్తిగా తయారు చేస్తారని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. నేను ఈర్ల శ్రీరామూర్తి అండి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ని. ఈరోజు సబ్బవరం మండల శాఖ వారు భారతీయ జనతా పార్టీ వారు గౌరవనీయులు చొక్కాకుల వెంకటరావు గారిని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఎంపిక చేసినందున ఈ మండల శాఖ వారి సొంత మండలంలో అభినందన కార్యక్రమం చక్కగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యొక్క స్ఫూర్తి ఏమిటంటే, వెంకటరావు గారిని సత్కరించేటువంటి కార్యక్రమాల్లో ద్వారా ఈ మండలమే కాకుండా ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకి ఎంతో ఉపయోగపడిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. చేతంటే పనిచేసేటువంటి వ్యక్తికి ఏ స్వార్థం లేకున్నా, ఏ పదవి అడగకపోయినా పార్టీలే గుర్తించి ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ వెంకటరావు గారికి నియమించినటువంటి ఈ పోస్ట్. కాబట్టి వీరిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా పనిచేసి రాష్ట్రంలో, దేశంలో బీజేపీ బలోపేతలకు అందరూ పనిచేయాలని, ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని ఇచ్చి వెంకటరావు గారికి మరెన్నో ఉన్నతమైన పదవులు రావాలని ఆకాంక్షిస్తూ వారికి ఆ భగవంతుడు అనుశక్తి ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను.
వైఎస్ఆర్సీపీ కాకినాడ నాయకుని సిఫార్సుతో ఇంటర్నేషనల్ స్కూల్లో రైఫిల్ షూటింగ్ శిక్షకునిగా పనిచేస్తూ పరిచయమైన సాదిక్ ఖాన్ లవ్ జిహాదీ కారణంగా ఆత్మహత్య చేసుకున్న ఏఈ నూకరాజు కుటుంబానికి న్యాయం చేయాలని, ఈ కేసులో వంచన, మోసం, దోపిడీ, హత్య, లవ్ జిహాదీ, ఉగ్రవాదం ఉన్నది. సాదిక్ ఖాన్ని కఠినంగా శిక్షించాలి. ఇతనికి సహకరించిన వారిపై చర్యలు తీసుకోవాలి. వెంటనే రాష్ట్ర డీజీపీ, హోంమంత్రి ఈ సంఘటనపై స్పందించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో షేక్ బాజీ, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రొంగల గోపి శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు పిట్టల గోవిందు, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి హేమంత్ జైన్, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు వాసా పల్లపురాజు, బీజేపీ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. అధికార ప్రతినిధి బాజీ గారు అలాగే మిగతా లీగల్ టీంతో కలిసి ఈ రోజున డీసీపీ గారికి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. దాని మీద మాట్లాడవలసిందిగా మన గోపి శ్రీనివాస్ గారిని కోరుకుంటున్నాం. ఈ రోజున ఏఈ నూకరాజు గారి యొక్క కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం, ఎవరైతే వారి అమ్మాయి ఉందో సౌజన్య, ఆమె పడినటువంటి వేదన, లవ్ జిహాదీ మూలంగా ఆ కుటుంబం పడినటువంటి వేదన ఏదైతే ఉందో, ఈ సంఘటన కేవలం పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉందో ఇటువంటి లవ్ జిహాదీ పట్ల వారి సానుకూలమైనటువంటి వాతావరణం లేని కారణంగా ఈరోజు నా కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. మేము రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్లకి, అన్ని అధికారులకు కూడా ఈ యొక్క వినతిపత్రం ఇవ్వడం కారణం ఏంటంటే, ఈ యొక్క కంప్లైంట్లు ఇటువంటి బాధితులు ఎవరైనా ఉండి పోలీస్ స్టేషన్కి వచ్చినట్లయితే సాధారణంగా జరిగేటువంటి సన్నివేశం ఏంటంటే, వారి వద్ద జరిగేటువంటి ఫైనాన్షియల్ మ్యాటర్స్ని మాత్రమే పరిశీలన చేసి వారి సైబర్ క్రైమ్కి పంపించడం, అలాగే వారు ఏదైనా ప్రేమ వ్యవహారాన్ని, ఇల్లీగల్ వ్యవహారాన్ని ఈ కోణంలో పోలీసులు వారిని చూస్తున్నారు తప్ప, ఈ వెనకాల ఉండేటువంటి ఆ లవ్ జిహాద్ ఏదైతే ఉందో వారిని అనుకూలంగా మార్చుకోవడం, వారి ఇంట్లో ఉండేటువంటి మహిళల్ని వంచడం, వారి యొక్క ప్రైవేట్ ఫోటోల ద్వారా వారిని బ్లాక్మెయిల్ చేయడం, అలాగే కుటుంబం మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకొని వారి ఆస్తులు రాసుకొని ఫైనల్గా కుటుంబం మొత్తాన్ని మతం మారమండడం, ఇదొక ఏదైతే ఈ యొక్క ఉగ్రవాద ఆలోచన ఏదైతే ఉందో దీని కోణంలో ఉగ్రవాద ఆలోచనలతో చేస్తున్నటువంటి యొక్క లవ్ జిహాదీని పరిశీలన చేయాలి. దీని మీద కఠినంగా పోలీసులు పనిచేయాలని చెప్పేసి, అలాగే ఈ రోజున ఏఈ నూకరాజు గారి కుటుంబం జరిగినటువంటి యొక్క అన్యాయం ఏదైతే ఉందో, కాకినాడలో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దీని మీద డీజీపీ గారు స్పందించాలి. రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారు కూడా స్పందించాలి. ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి సంఘటనలు కోకళ్ళు ఉన్నాయి, బయటికి రాని కుటుంబాలు ఉన్నాయి. ఈ యొక్క బాధితులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క బాధితులు ఈ యొక్క అంశాల మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసుకోవాలన్న ఆలోచన కూడా వాళ్ళకి రాకపోవడం, అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి లవ్ జిహాద్ మీద సరైన అవగాహన లేకపోవడం, ఈ అవగాహన కార్యక్రమాలు అలాగే కళాశాలల్లో, యూనివర్సిటీల్లో కూడా ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, పెద్ద ఎత్తున ప్రజలకి లవ్ జిహాదీకి సంబంధించినటువంటి విషయాలు ఏమైనా ఉంటే ప్రత్యేక ఫిర్యాదులు తీసుకొని కఠినంగా పోలీసులు వ్యవహరించాలని చెప్పేసి ఈ రోజున సిపి గారికి వినతి పత్రం ఇవ్వడానికి ఇక్కడ రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో అన్ని పోలీస్ స్టేషన్లో కూడా ఈ యొక్క కార్యక్రమం చేయమని మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ షేక్ బాజీ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని అవకాశంగా తీసుకొని కుటుంబాలకు చొరపడి కుటుంబాలని వాళ్ళకి అనుకూలంగా మార్చుకునేటువంటి క్రమంలో దానిలో మతాన్ని జొప్పించి మతంలోకి మారాలనేటువంటి ప్రేరేపణ చేసి మారకపోతే ఆత్మహత్య శరణమైనటువంటి పరిస్థితి కల్పించినటువంటి సాదిక్ ఖాన్ యొక్క అరెస్టుని మేము అభినందిస్తూనే ఈ విషయంలో స్పందించాల్సినటువంటి విధానం ఏదైతే ఉందో, ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు కూడా సామాజికమైన సమస్య పట్ల హోమ్ మినిస్టర్ గారు మాట్లాడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా డీజీపీ గారు దీన్ని అతిపెద్ద నేరంగా పరిగణించి ఏదైతే ఉగ్రవాద భావజాలం వెనకాల ఉంటుందో, ఇస్లామిక్ ఐడియాలజీతో మతాలు మార్చాలనేటువంటి ఉద్దేశంతోనే కేవలం వాళ్ళ కుటుంబాలను కబ్జా చేయడం కోసం, వాళ్ళ కుటుంబాలను లొంగదీసుకోవడం కోసం చేసినటువంటి ప్రయత్నాల్ని సమాజం వాళ్ళకి గమనించింది. సమాజం గమనించి సమాజం రోధిస్తూ ఉంది, మమ్మల్ని కాపాడేటువంటి వ్యవస్థ ఏది లేదా అనేది. దేశం మొత్తం మీద ఎన్ఐఏ లాంటి వ్యవస్థలు, ఈడీ లాంటి వ్యవస్థలు, లేకపోతే ఇంటెలిజెన్సీ వ్యవస్థలు పనిచేస్తున్నప్పుడు కూడా ఈరోజు ఇటువంటి నేరాలు జరిగినప్పుడు దీని వెనకాల ఉన్నటువంటి కుట్రని ఛేదించాలి తప్ప ఇది సామాజికంగా ఆర్థిక సంబంధించినటువంటి లావాదేవీలు కాదు, అదేవిధంగా అక్రమ సంబంధ లావాదేవీలు కాదు, అదేవిధంగా ప్రేమ సంబంధించినటువంటి వ్యవహారాలు కాదనేటువంటి కోణంలో కూడా ఆలోచించాలి. ఇవాళ డీసీపీ గారిని, సరిత గారిని, మేడం గారిని కలవడం జరిగింది. వారు కూడా ఈ సమస్య పట్ల సానుకూలంగా స్పందిస్తూ ఈ విషయాన్ని ఆలోచించినటువంటి కోణం వేరే ఉందని వారు కూడా క్లియర్గా మాట్లాడటం జరిగింది. రాజమండ్రిలో జరిగినటువంటి సంఘటన, ఇవాళ సాదిక్ ఖాన్ రూపంలో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో
ఒక మతం పేరు మీద ఒక వ్యక్తి వేరే మతాలని ప్రభావితం చేసి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో లొంగ తీసుకొని ఆ మతంలోకి తీసుకునే విధంగా చేయడం కోసం చేసినటువంటి విధానం, దానికి ప్రేరేపించినటువంటి వెనకాల ఉన్నటువంటి శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రోత్సహించినటువంటి ప్రేరణించేటువంటి ఆలోచనలు ఏవైనా దీని మీద చర్య జరగాలి. దీన్ని మనం భారతీయ జనతా పార్టీ కోరుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ షేక్ బాజీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని అవకాశంగా తీసుకొని కుటుంబాలకు చొరపడి కుటుంబాలని వాళ్ళకి అనుకూలంగా మార్చుకునేటువంటి క్రమంలో దానిలో మతాన్ని జొప్పించి మతంలోకి మారాలనేటువంటి ప్రేరేపణ చేసి మారకపోతే ఆత్మహత్య శరణమైనటువంటి పరిస్థితి కల్పించినటువంటి సాదిక్ ఖాన్ యొక్క అరెస్టుని మేము అభినందిస్తూనే ఈ విషయంలో స్పందించాల్సినటువంటి విధానం ఏదైతే ఉందో ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు కూడా సామాజికమైన సమస్య పట్ల హోమ్ మినిస్టర్ గారు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా డీజీపీ గారు దీన్ని అతిపెద్ద నేరంగా పరిగణించి ఏదైతే ఉగ్రవాద భావజాలం వెనకాల ఉంటుందో ఇస్లామిక్ ఐడియాలజీతో మతాలు మార్చాలనేటువంటి ఉద్దేశంతోనే కేవలం వాళ్ళ కుటుంబాలను కబ్జా చేయడం కోసం వాళ్ళ కుటుంబాలను లొంగ తీసుకోవడం కోసం చేసినటువంటి ప్రయత్నాల్ని సమాజం వాళ్ళు గమనించింది. సమాజం గమనించి సమాజం రోధిస్తూ ఉంది, మమ్మల్ని కాపాడేటువంటి వ్యవస్థ ఏది లేదా అనేది. దేశం మొత్తం మీద ఎన్ఐఏ లాంటి వ్యవస్థలు, ఈడీ లాంటి వ్యవస్థలు, లేకపోతే ఇంటెలిజెన్సీ వ్యవస్థలు పనిచేస్తున్నప్పుడు కూడా ఈరోజు ఇటువంటి నేరాలు జరిగినప్పుడు దీని వెనకాల ఉన్నటువంటి కుట్రని ఛేదించాలి తప్ప ఇది సామాజికంగా ఆర్థిక సంబంధించినటువంటి లావాదేవీలు కాదు, అదేవిధంగా అక్రమ సంబంధ లావాదేవీలు కాదు, అదేవిధంగా ప్రేమ సంబంధించినటువంటి వ్యవహారాలు కాదనేటువంటి కోణంలో కూడా ఆలోచించాలి. ఇవాళ డీసీపీ గారిని, సరిత గారిని, మేడం గారిని కలవడం జరిగింది. వారు కూడా ఈ సమస్య పట్ల సానుకూలంగా స్పందిస్తూ ఈ విషయాన్ని ఆలోచించినటువంటి కోణం వేరే ఉందని వారు కూడా క్లియర్గా మాట్లాడటం జరిగింది. రాజమండ్రిలో జరిగినటువంటి సంఘటన, ఇవాళ సాదిక్ ఖాన్ రూపంలో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఒక మతం పేరు మీద ఒక వ్యక్తి వేరే మతాలని ప్రభావితం చేసి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో లొంగ తీసుకొని ఆ మతంలోకి తీసుకునే విధంగా చేయడం కోసం చేసినటువంటి విధానం, దానికి ప్రేరేపించినటువంటి వెనకాల ఉన్నటువంటి శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రోత్సహించినటువంటి ప్రేరణించేటువంటి ఆలోచనలు ఏవైనా దీని మీద చర్య జరగాలి. దీన్ని మనం భారతీయ జనతా పార్టీ కోరుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. విశాఖ జిల్లా పెందుర్తి మండలం జీవీఎంసీ 96వ వార్డు ప్రధాన కూడలిలో పెందుర్తి వెలమ సంక్షేమ సేవా సంఘం నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ తాండ్ర పాపారాయుడు విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం ఘనంగా జరిగింది. సంఘం అధ్యక్షుడు గొర్ల రామురాయుడు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమానికి అతిథులుగా శాసనసభ్యుడు సత్యనారాయణమూర్తి, ఎమ్మెల్సీ గాది శ్రీనివాసనాయుడు, మాజీ ఎమ్మెల్యేలు షీలా గోవింద్, అన్నప్రెడ్డి అదీప్ రాజు, గండి బాబ్సీ, తైనాల విజయ్ కుమార్, బీజేపీ నాయకుడు సురేంద్రమోహన్ హాజరయ్యారు. ఈ ఉత్సవంలో తొలుత అతిథులు విగ్రహం వద్ద పూజా కార్యక్రమాన్ని నిర్వహించి అనంతరం మంగళ వాయిద్యాల నడుమ తాండ్ర పాపారాయుడు విగ్రహాన్ని పూలమాలలతో అలంకరించి నివాళులర్పించారు. అనంతరం ఇక్కడ జరిగిన సభా కార్యక్రమంలో అతిథులు ప్రసంగిస్తూ వీరత్వానికి నిలవెత్తు రూపం తాండ్ర పాపారాయుడు అని కొనియాడారు. ధైర్య సాహసాలతో పాటు శత్రువును సైతం క్షమించగలే దయాహృదయం కలిగిన ఆయన వీరగాథలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అలాగే వెలమలంతా ఐక్యంగా మెలుగుతూ రాజకీయ సామాజిక ఔన్నత్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ఉత్సవానికి హాజరైన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సంఘ అధ్యక్షుడు గొర్ల రామునాయుడు, అతిథులు స్థానిక యువకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గొర్ల రామునాయుడు, స్థానిక నాయకులు దొగ్గా గౌతమ్, గొర్ల వరుణ్, రమేష్, చొక్కాకుల వెంకట్రావు, భగవాన్ జయరాం, ఆవగడ్డ అప్పలనాయుడు, కరకదేవుడు, రెడ్డి నారాయణ, గండి రవి, గొర్ల పరావు తదితరులు పాల్గొన్నారు. మనవడని రంగారావు తమ్ముడు కొడుకుని ఒక పనిచేసే వ్యక్తి బుట్టలో వేసుకొని ఇది మేనమామలు పిఠాపురం రాజావారు పిఠాపురానికి తీసుకెళ్తే ఆ సైనికుడు బ్రిటిష్ గవర్నమెంట్ సైనికుల్లో ఒక ఆంధ్రుడు ఇండియన్ ఉన్నాడు. అప్పుడు వారు చూసి చెక్ చేయనట్టు నటించి ఏవి లేవు తీసుకొని పోమంటే ఈవేళ పొబ్బులి వంశం మిగిలిందంటే ఆ సైనికులు ఉన్న తెలుగు ఒక ఆంధ్రుడు కాపాడే పరిస్థితి పోయిన తర్వాత నగరంలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠంలో వరలక్ష్మీ వ్రత మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. పీఠం 19వ వార్షికోత్సవం మరియు కళ్యాణ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టాపనకు పురస్కరించుకుని ఏడాది ప్రత్యేకంగా అష్టలక్ష్మి ఉత్సవం నిర్వహించినట్లు పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు, వరలక్ష్మి దంపతులు తెలిపారు. ఈ సందర్భంగా రమణరాజు దంపతులు మాట్లాడుతూ శాస్త్రీయంగా అన్నదానం అనేది ఆకలి తీర్చడమే కాకుండా
కులమతాలకు అతీతంగా సామాజిక సమరసతను ఐక్యతను పెంపొందిస్తుందని, మంగళ వాయిద్యాల ధ్వని తరంగాలు ప్రతికూల శక్తిని నశింపజేసి మానసిక ప్రశాంతతని ఇస్తాయన్నారు. కళాశాలలో ఉపయోగించే రాగి జలం, పచ్చని ఆకులు ప్రకృతిలోని విశ్వశక్తిని ఆకర్షించే వాతావరణాన్ని శుద్ధి చేస్తాయన్నారు. భక్తితో పాటు సమాజ శ్రేయస్సును కాంక్షిస్తూ చేపట్టే వైజ్ఞానిక ఆధ్యాత్మిక సాధన వల్ల మానసిక వికాసం, పర్యావరణ సమతుల్యత కలుగుతుందన్నారు. నక్కా సత్యసతీష్, మురాళశెట్టి నాగమణి, వీర ప్రభాకర్ రావు, గొల్లపల్లి శ్రావణి కిరణ్, తామడి వెంకటలక్ష్మి, వీరభద్రరావు, మేకా మల్లికాశివ, శ్రాలి సుబ్బలక్ష్మి, రవికిరణ్, చిలుకూరి, నూకరత్నం, మనోజ్ కుమార్, చామర్తి నాగమణి, పద్మావతి వెంకటేశ్వరి, కుసుమ తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 30 ఆదివారం రాత్రి రామకృష్ణారావుపేట గొరుసువారి వీధిలో 23వ శ్రీనాథ వ్రతమేళ నిర్వహణకు 69 కలశాలతో గుత్తుల సత్యనారాయణ దంపతుల ఆధ్వర్యాన త్రినాథ వ్రతవేదిక నిర్వహిస్తుందని, 31 సోమవారం 223వ సంకష్టహర చతుర్దశి మాసోత్సవం పీఠంలో జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠంలో 18వ వార్షికోత్సవం పూర్తయినటువంటి సందర్భంలో వైకుంఠ ఏకాదశి రోజున కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యమంగళ విగ్రహం ప్రతిష్టాపన జరిగింది. ఆ సందర్భంగా ఈ ఏడాది వరలక్ష్మి వ్రత మహోత్సవాలు 4 రోజుల పాటు అష్టలక్ష్మి ఆరాధనగా జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఉదయం 8 గంటలకి, రాత్రి 7 గంటలకి ఈ యొక్క సన్నాయి మంగళ వాయిద్యాల నడుమ అష్టలక్ష్మి కలశాలతో నగర సంకీర్తన జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహణ జరుగుతూ ఉంది. లక్ష్మి అనేటువంటిది సృష్టిలో ప్రతి చోట ఉంటుంది, కానీ అష్టలక్ష్మి అనేటువంటిది ఉంటేనే నిజమైనటువంటి జీవితం ఉంటుంది. కాబట్టి అటువంటి జీవితాన్ని అందరూ అందుకోవాలనేటువంటి భాగ్యసిద్ధి కోసమే కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు భోగి గణపతి పీఠంలో ఆ యొక్క కాంస కవచ యజ్ఞ ధారణ సందర్భంగా శ్రీవారి పాదాల ప్రతిష్ట, అదేవిధంగా ఈ కార్యాచరణ కార్యక్రమాలు నిత్య గణపతి హోమంతో జరుగుతూ త్రినాథ వ్రత కార్యక్రమాలన్నీ కూడా ఇంటింటా జరిగేటువంటి సంకల్పంలో ముందుకు వెళ్తూ ఉన్నాయి. లోక కళ్యాణార్థంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందరూ కూడా ఈ భాగ్యసిద్ధిని అందుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క నెలాఖరులో 31వ తేదీన ఈ శ్రావణ మాస సంకష్టహర చతుర్థి వస్తుంది. ఇది వరద గణపతి చతుర్థి వ్రతం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు చేసినటువంటి కార్యక్రమం. ఇది మాఘమాసంలో సంకష్టహర చతుర్థి ఎంత ఫలితం ఉంటుందో అంతటి ఫలితం ఉంటుంది. ఇది 30 రోజుల పాటు చేసేటువంటి వ్రత దీక్ష. ఇది అవకాశం ఉన్న వారు చేసుకోవచ్చు. ఈ 30 రోజులు కూడా వరద గణపతి చతుర్థి వ్రతం చేయాలని అనుకుంటే దానివల్ల ఫలితం ఏంటంటే 7 జన్మల పాటు ఉన్నటువంటి ప్రారంభ ప్రాపక కర్మల యొక్క హరణ నుంచి విముక్తి చెందేటువంటి అవకాశం కలుగుతుంది. అవకాశం ఉన్నవారు 30 రోజులు చేసుకోవచ్చు. లేదంటే కనుక 31వ తారీఖున ఉపవాసం ఉండి ఈ యొక్క ఉపవాస దీక్షలు చేసుకోవాల్సిందిగా భోగి గణపతి పీఠం 223వ మాసోత్సవాన్ని ఆగస్టు 31వ తేదీ సోమవారం నిర్వహిస్తుంది. అందరూ కూడా ఆహ్వానితులే. విశాఖ జిల్లా పెందుర్తి మండలం 95వ వార్డు వరలక్ష్మీనగర్ మహిళా మండలి భవన ప్రాంగణంలో సర్పంచ్, డీసీసీబీ డైరెక్టర్లు, PACS అధ్యక్షులు సేవలందించిన కీర్తిశేషులు కోన చిన్న సత్యనారాయణ 32వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఆయన కుమారుడు జనసేన నాయకుడు కోన మోహన్ కుమార్ నాయుడు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలలతో అలంకరించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మోహన్ దంపతులు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలతో పాటు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో కార్యక్రమానికి హాజరైన అతిథులు పిన్నింటి పార్వతి, అప్పికొండ రాంబాబు, తనకాల శ్రీనివాస్, కోన కళ్యాణ్ కుమార్ నాయుడు ఛాయలు మాట్లాడుతూ నాయకుడిగా, పార్టీ నేతగా చిన్న సత్యనారాయణ పెందుర్తి మండలానికి అందించిన సేవలు మరవలేనివన్నారు. పార్టీలకు అతీతంగా గ్రామాలకు సత్యనారాయణ చూపిన అభివృద్ధి నేటి యువతకు స్ఫూర్తిదాయకంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు సురిశెట్టి త్రినాథ్, ప్రభాకర్ రావు, కుప్పిలి భాగ్యలక్ష్మి, సింహాద్రి రమణమ్మ, కె రామచంద్రారావు, సోముజి రాజలక్ష్మి, కె వేణు, రంగేలి లక్ష్మి, రాపర్తి అప్పారావు, పిల్లా శ్రీను, బొట్లరాము, శరణ్య, మోహన్ రావు, విశ్వనాథం, సంతోష్, తరుణ్, టింకు తదితరులు పాల్గొన్నారు. అయిపోయిన తర్వాత మన మోహన్ నాయుడు దాన్ని మళ్ళీ మహిళలకి పునరుద్ధరించి మహిళలకు మంచి అవకాశం కల్పించారు. అందులో భాగంగా ఈరోజు చిన్న సత్యనారాయణ గారిని చనిపోయి 32వ వర్ధంతి సందర్భంగా కాలనీలోని మహిళలందరికీ కూడా ఈరోజు ఆయన ఇక్కడ పిలుచుకొని అందరినీ గౌరవించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా దినదిన అభివృద్ధిగా మన కోన సత్యనారాయణ గారి పేరు మన కోన మోహన్ నాయుడు గారు నిలబెట్టాలని, ముందుకి మంచి పొజిషన్లో ఉండాలని ఆ భగవంతుడి ఆశీస్సులు ఇలా ఉంటూ మహిళలకు మంచి అవకాశాలు మీరు కల్పించి మహిళల్ని ముందుండి మీరు నడిపించాలని నా తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. వాళ్ళ నాన్నగారు కట్టిన దాన్ని మరలి దాన్ని రిపేర్ చేసి మరలా దాన్ని పునర్జీవం పోసి మహిళా మండలికి అందరికి కూడా అప్పచెప్పారు. ఈవేళ 32 సంవత్సరాలు అయినందుకు వాళ్ళ నాన్నగారికి కాలనీ వాసులు అందరినీ పిలిచి అందరూ కూడా కోన సత్యనారాయణకి అభినందనలు తెలియజేసుకొని ఈ కాలనీ వాసులు అందరం కూడా కోన సత్యనారాయణ గారికి రుణపడి ఉంటామని, ఈ మహిళా మండల బిల్డింగ్ కట్టిన కోన మోహన్ కుమార్ నాయుడికి కూడా
అభినందనలు తెలుపుతూ కాలనీ తండ్రి గారికి ఏదో విధంగా నేను కొంచెం రుణం తీర్చుకున్నందుకు నేను కూడా రాజకీయాల్లో తిరుగుతున్నానండి. అలాగే నాన్నగారు గతంలోని చిమలాపిల్లో సుమారు ఒక 284 కాలనీ పట్టాలు కానీ, ఆంధ్ర సిమెంట్ ఫ్యాక్టరీలో సుమారు 500 నుంచి 1000 మంది వరకు ఎంతోమంది ఎంప్లాయీస్ పర్మనెంట్ కానీ టెంపరీ కానీ ఎంతోమందికి జాబ్స్ వేయించారండి. ఇవి కాకుండా ఇంకా ఎన్నెన్నో నాన్నగారు చేశారండి. ఆయన అడుగుజాడల్లో నేను కూడా నడుస్తానని, ప్రజాసేవలో కానీ మిగతా విషయాల్లో కానీ ఎవరైనా కష్టం అంటే నేను ముందుందామని డిసైడ్ అయ్యి నేను ఈ కొన్ని రోజుల్లో నేను బాగా ఫర్ 10 సంవత్సరాల నుంచి నేను యాక్టివ్గా ఉన్నానండి. అదేవిధంగా నాకు ఎల్లప్పుడూ ఈ విషయాల్లో రాజకీయంగా కానీ, కుటుంబ పరంగా కానీ, ఏ విషయాల్లో కానీ రాంబాబు కానీ, మా కాలనీ వాసులు కానీ, అలాగే మహిళా మండలి కానీ, అలాగే టెంపుల్ కమిటీ వాళ్ళు కానీ, అలాగే మా కుటుంబస్తులైన కానీ అందరూ నాకు సపోర్ట్ చేసి నన్ను ఈ విధంగా ముందుకు తీసుకొచ్చి ఏ విషయంలోనైనా సరే నా కాలనీ వాళ్ళు ముందుకుండి ఎల్లప్పుడూ నాకు ఉండి, అలాగే మా జనసేన పార్టీ వాళ్ళు కానీ మెయిన్ ఏదుందన్న మా పార్వతక్క ప్రతిదానికి నాకు ముందుగా వచ్చి నేనున్నాను తమ్ముడు అని ముందుగా అండగా వస్తుంది. అలాగే మన తనకాల సీన్ అన్నీ కానీ, అలాగే మరికొంతమంది మిగతా కార్యక్రమం ఉండేదాన్ని పెట్టి రాలేకపోయారు. అలాగే ఎమ్మెల్యేగా ఆశీస్సులు ఎప్పుడు మాకు ఉంటాయి, ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి. ఇక్కడికి వచ్చినా ఆయన కొన్ని కారణాలు పెట్టి ఏదో బిజీగా ఉన్నా సరే రాకపోవడం కారణం జరిగింది. ఆయన బ్లెస్సింగ్స్ మాకైతే ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటాయి. అలాగే ఆయన అభివృద్ధి ఆయన తాలూకా నాయకత్వంలో మీ అందరం మా ఊరిని కానీ మా వార్డుని కానీ ఎంతో బలపరిచి ఎంతో అభివృద్ధి చేసుకుంటామని ఈరోజు ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ఈ పెద్దలందరికీ. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల పరిషత్ కార్యాలయంలో ఈ నెల 23న పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ముసాయిదా జాబితాను విడుదల చేసినట్టు మండల పరిషత్ అభివృద్ధి అధికారి పి పద్మజ తెలిపారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను మండల పరిషత్ కార్యాలయంతో పాటు ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాలు, పాఠశాలలో ప్రదర్శించినట్లు తెలిపారు. మండలంలో మొత్తం 244 పోలింగ్ కేంద్రాలు ఉండగా 54,337 మంది ఓటర్లు ఉన్నట్లు పద్మజ వెల్లడించారు. పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ప్రజలకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 26వ తేదీలోపు తెలియజేయాలని సూచించారు. తమకు అందిన అభ్యంతరాలను పరిశీలించి మార్పులు చేయాల్సిన అవసరం ఉంటే జిల్లా కలెక్టర్ ఆమోదం కోసం పంపించడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 31వ తేదీన పోలింగ్ కేంద్రాల తుది జాబితాను ప్రచురించనున్నట్లు ఎంపీడీఓ పద్మజ తెలిపారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లకు సంబంధించి ఇంటింటి సర్వే నిర్వహించి వివరాలను ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. పోలింగ్ స్టేషన్ల ముసాయిదా అన్నది నిన్న 23వ తారీఖున పబ్లిష్ చేయడం అయిందండి మండల పరిషత్ కార్యాలయంలో. తర్వాత గ్రామ పంచాయతీ కార్యాలయాలు, స్కూల్స్ మరియు ఇంకో 2 ప్రధాన కూడళ్ళు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా ఇవన్నీ కూడా పబ్లిష్ చేయడం జరిగింది. ఈ పోలింగ్ స్టేషన్స్లో ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే ఇవాళ, రేపు, ఎల్లుండు అంటే 26వ తారీఖు లోపు ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే అవి ఇచ్చినట్లయితే వాటిని కూడా పరిగణలోకి తీసుకొని అత్యవసరంగా తప్పనిసరిగా మార్పులు ఏమైనా చేయాల్సి ఉంటే అవి చేసిన తర్వాత కలెక్టర్ గారి ఆమోదానికి పంపించడం జరుగుతుంది. ఫైనల్ లిస్టు పోలింగ్ జాబితాలు, పోలింగ్ స్టేషన్ జాబితాలు 31వ తారీఖున ప్రచురణ చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమం ఒకటి జరుగుతుంది. తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో అది డోర్ టు డోర్ సర్వే కూడా జరుగుతుంది. అది 22తో లాస్ట్. దాన్ని ఓటర్స్ లిస్ట్లో మార్క్ చేసుకొని దాన్ని ఆన్లైన్ కూడా చేసే ప్రక్రియ కొనసాగుతుంది. అది కూడా ఇంకో 3 డేస్లో కంప్లీట్ అవుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. స్థానిక ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చిన వైఎస్ జగన్. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా తాడేపల్లి పార్టీ క్యాంపు కార్యాలయంలో శ్రేణులకు దిశానిర్దేశం నిర్దేశించిన అధినేత. నియోజకవర్గం ఆ పరిధిలో ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న ఎమ్మెల్యే పంచకర్ల. పెందుర్తి జీవీఎంసీ 88వ వార్డు నరవ గ్రామంలో నూతనంగా నిర్మించిన రోడ్డు కాలువల నిర్మాణాలను ప్రారంభించిన రమేష్ బాబు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో శాంతియుత వాతావరణానికై పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించిన పోలీసులు. కంచకచర్ల మండలంలో రూరల్ సీఐ నాయుడు ఆధ్వర్యంలో పల్లె నిద్రలో పాల్గొన్న పోలీసు సిబ్బంది. నక్కపల్లి మండలంలో జరిగిన వాటర్ ట్యాంక్ స్లాబ్ కూలిన ఘటన పూర్తిగా అధికారుల వైఫల్యమేనన్న వైసీపీ నేతలు. కాంట్రాక్టర్ ఎవరో తెలియదు అని టీడీపీ నాయకులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్న వీసం రామకృష్ణ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.